మన శ్వేతార్క గణపతి ప్రకృతి స్వరూపం. శ్వేతార్క గణపతి తెల్ల జిల్లెడు చెట్టు వేరు మూలంలో నుంచి ఉద్భవించినటువంటి గణపతి. తమ్మూలాధారే స్థితోసి నిత్యం అని వేదవాక్కు. ఈ మూలాధారంలో ఎప్పటికీ ఉంటాడు గణపతి. ఆ మూలాధారమైనటువంటి మూలాధారంలో ఉండేటువంటి ఆ శ్వేతార్క గణపతి ఆ గురుదేవులకు స్వప్న సాక్షాత్కారమై మరి వారి యొక్క తపస్సు ఆధారంగా ఆ స్వామి వారికి లభ్యమవడం, పూర్తి అవయవాలు కలిగి ఉండడం, ఆ స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. కనుకనే ఈ సంవత్సరము చాలా మందికి ప్రచారం దేవాలయం నుంచి చేసింది ఏంటయ్యా అంటే మట్టి వినాయకులను మాత్రమే పూజించండి, ప్రకృతిని కాపాడండి. ప్రకృతికి గణపతికి ఎంతో అవినాభావ సంబంధం. ప్రకృతి అంటే పార్వతి, ప్రకృతి పుత్రుడే గణపతి కనుక అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి స్వామి ప్రకృతిలోనే లీనమైపోతాడు. ఏ విధంగా అవుతాడంటే జల రూపంలో అవుతాడు. ఈ జల రూపంలో అయి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ 21 పత్రులే కానీ, ఔషధ గుణాలు ఉండేటువంటి 21 పత్రులే కానీ, అదేవిధంగా ఈ మనం చదివే వేదమంత్ర ఉచ్చారణల ఆధారంగా కానీ, మట్టి వినాయకుల్లో ఉండే ఆ సారం, మనం చదివిన వేదమంత్రములతో ఆ ఏదైతే మట్టిలో ఉండే సారం ఉంటుందో ఆ సారము కొంత బలాన్ని చేకూర్చుకొని అది ఎప్పుడైతే నదిలో కానీ, ఎప్పుడైతే ఈ మన చెరువులలో కానీ పడ్డప్పుడు చెరువులన్నీ కూడా శుద్ధమైనప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెరువు నీళ్ళే వాడతాం కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే కారణం చేత గణపతిని మట్టి వినాయకుడిని పూజిస్తే ఆరోగ్యము ఉంటుంది. కలియుగంలో మృత్తికా పూజ చాలా విశేషం. ఈ మృత్తికా పూజ అంటే మట్టితో తయారు చేసిన దేవుడికి పూజించడం చాలా విశేషము. కనుక ఈ మట్టితో తయారు చేసినటువంటి వినాయకులను మాత్రమే పూజిస్తే విశేషము. కాబట్టి మన దేవాలయాల్లో ఏం చేసినామంటే మట్టి విగ్రహం ఏదైతే ఉందో మట్టికి పూజ చేస్తే వృద్ధి ఏ విధంగా వస్తుందో చూపెట్టాలనే సంకల్పము చేత వినాయకుడిని తయారు చేసే సమయంలోనే అందులో మనము కొన్ని ఈ ధాన్యముల యొక్క బీజములు అందులో స్వామికి వేయడం జరిగింది. తద్వారా చక్కటి రూపం స్వామివారికి, మన దేవాలయంలో పెట్టిన స్వామివారికి మంచి రూపం, అంటే గరికెలతో ఉన్నటువంటి స్వామిలా కనబడుతూ ఉన్నాడు. ఆ రూపాన్ని సంతరించుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే మేము చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఎప్పుడైతే తల్లిదండ్రులను పూజిస్తామో అప్పుడు జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే గణపతిని పూజిస్తామో అప్పుడు ఆ జ్ఞానము మనకు అవసరమయ్యే రీతిలో అంటే అవసరమయ్యే రీతిలో మనకు ఆవిష్కారం అవుతుంది. కనుక ఆ స్వామికి ఏ విధంగానైతే మనం ఇచ్చినటువంటి ఆ ఔషధాల వల్ల రూపం, అందమైనటువంటి రూపం వచ్చిందో మన జీవితాలలో కూడా గణపతిని ఆరాధిస్తే అంతే అందమైనటువంటి జీవితం మనకు వస్తుంది, లభ్యమవుతుంది అని చెప్పడము ఒకటైతే, ప్రకృతి సిద్ధమైనటువంటి గణనాథుని అంటే మనం ఎప్పుడు కూడా భూమిని నమ్ముకుంటే భూమి ఎప్పుడు మనకు ఏదో రకంగా మనను అనుగ్రహిస్తూనే ఉంటుంది, కాపాడుతూనే ఉంటుంది. భూమి ఎప్పుడు కూడా మనను ఇబ్బందుల పాలు చేయదు. కనుక భూదేవిని నమ్ముకున్నట్లయితే ఆ విధంగా వృద్ధి కలుగుతుంది అని చెప్పడం ఒకటి. ఇంకోటి, ప్రతి ఒక్కరికి మనం దేవాలయం నుంచి మంటపాల వద్దకు వెళ్ళి ఏం చెప్తున్నామంటే అందరికీ తల్లిదండ్రులను పిలిపించుకోండి. మంటపాల దగ్గరికి తల్లిదండ్రులను పిలిపించుకొని తల్లిదండ్రులను కూర్చోబెట్టి చక్కగా వారికి మీ శక్తి ఉంటే బట్టలు పెట్టి, లేదా శక్తి లేదు మంచి కాళ్ళను కడిగి తల్లిదండ్రుల పాదాలను కడిగి పిల్లలందరూ కూడా పాదాల నీళ్లు నెత్తిన ఎల్లుకొని తల్లిదండ్రులను సేవించాలి. మొట్టమొదలు తల్లిదండ్రులను సేవించి మనకు విజయాన్ని సాధించి చూపించిన వాడు గణపతి. ఆ తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి లోకాలన్నీ కూడా చుట్టొచ్చి లోకాలన్నీ చూసినటువంటి పుణ్యాన్ని చేకూర్చుకొని విఘ్నాలన్నిటికీ కూడా అధిపతి చూపించినాడు. కనుకనే గణపతి నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా సేవే. గణపతి తల్లిదండ్రుల సేవ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు అన్ని విషయాలు. కాబట్టి మనము అందరి దగ్గరికి పోయి చెప్తున్న విషయం ఏంటంటే తల్లిదండ్రుల ఆరాధన గణపతి పూజలో కాబట్టి తల్లిదండ్రులను పూజిస్తే గణపతికి కూడా మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు అని గణపతి తత్వాన్ని అందరికీ బోధించడం జరుగుతుంది.